అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుంచి ఒక దేవకన్య జన్మిస్తుంది. తనే మాలికాపురత్తమ్మ. తను అయ్యప్ప స్వామి వీరత్వానికి మెచ్చి అయ్యప్ప స్వామిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆశపడుతుంది. కానీ అందుకు అయ్యప్ప స్వామి మాత్రం ఒప్పుకోడు. దాంతో ఎలాగైనా సరే అయ్యప్ప స్వామినే వివాహం చేసుకుంటాను అని మారం చేయడంతో అయ్యప్ప స్వామి ఒక షరతు పెడతారు. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యస్వాములు రారో, అంటే మొదటిసారి మాల వేసిన వాళ్ళు రారో, ఆ రోజే తనని వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అందుకనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యస్వాములు ముందుగా మాలికాపురత్తమ్మ దగ్గరికే వెళ్తారు. అలా మాలికాపురత్తమ్మ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి ఇప్పటికీ అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉన్నది. మహిషి సంహారం తర్వాత దేవతలందరూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో ఎదురు చూస్తూ ఉన్న రాజు దగ్గరికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్పుడు ఇంద్రుడు ఒక ఆడ పులిగా మారి, మిగిలిన దేవతలు పులి పిల్లల్లాగా మారి మణికంఠుడిని తన భుజాన్ని ఎక్కించుకొని మణికంఠుడి రాజ్యానికి తీసుకువెళ్తారు. అలా పులి మీద సవారీ చేస్తూ వస్తున్న మణికంఠుడిని చూసి రాజ్యంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అప్పటికి సరిగ్గా అయ్యప్ప స్వామికి 12 సంవత్సరాలు నిండుతాయి. రాజు దగ్గరికి వెళ్లిన అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా అని అడుగుతాడు. కానీ రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి కాళ్ల మీద పడి, నువ్వు అడవికి వెళ్లిన మరుసటి రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయిందంట అని చెప్పి ఇదంతా రాణి చేసిన కుట్ర అయి ఉంటుంది అని గ్రహించి బాధపడుతూ ఉంటాడు. అంతలో అయ్యప్ప స్వామి రాజశేఖరుడికి దొరికినప్పుడు వచ్చిన సాధువు మళ్ళీ ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామి ఎవరు అని చెప్తారు. అప్పుడు అయ్యప్ప స్వామి, నేను పుట్టిందే మహిషిని సంహరించడం కోసం, కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది, నేను తిరిగి దేవలోకంకి వెళ్లిపోవాలి అని చెప్పి అడవిలోకి ఒక బాణాన్ని వేస్తాడు. ఆ బాణం పడిన చోటే శబరిమల. అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి, నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులకి దర్శనమిస్తాను అని చెప్పి అదృశ్యమైపోతారు. అలా శివుడికి కొడుకుగా జన్మించి మహిషి అనే రాక్షసిని చంపి ఈ భూమి మీద ధర్మాన్ని 4 కాళ్ళ మీద నిలబెట్టిన స్వామి ధర్మసస్త అయిన అయ్యప్ప స్వామి.